దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పై ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఒకే కార్పొరేషన్ గా కొనసాగుతుందా లేదా 3 విభాగాలుగా చీలుతుందా అన్న చర్చలకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార వికేంద్రీకరణ, సుపరిపాలన, పౌరులకు వేగవంతమైన సేవలే లక్ష్యంగా హైదరాబాద్ పాలనలో మరి కొత్త అధ్యాయం మొదలైనట్టుంది. తనతో ఇప్పటి వరకు దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్న జీహెచ్ఎంసీ ఇకపై 3 భాగాలుగా మారనుంది. శంషాబాద్ వరకు విస్తరించిన 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మిగిలిన ప్రాంతాలను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా పునర్విభజన చేశారు. దీంతో రెవెన్యూ, పోలీస్, పట్టణ పాలన పరంగా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న అయోమయానికి చివరికి తెరపడినట్టయింది. ముఖ్యంగా ఎక్కడి ఆదాయం అక్కడే ఖర్చు అనే విధానానికి ఈ విభజనతో లైన్ క్లియర్ అయినట్టుగా అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గత 19 ఏళ్లలో మూడోసారి హైదరాబాద్ మున్సిపల్ వ్యవస్థ రూపాంతరం చెందడం గమనార్హం. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ గా మారిన నగరం ఇప్పుడు మళ్లీ 3 కార్పొరేషన్లుగా విభజనకు చేరుకుంది. ఇక 680 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులతో కొత్త జీహెచ్ఎంసీ, 74 వార్డులతో మల్కజ్గిరి, 76 వార్డులతో సైబరాబాద్ కార్పొరేషన్లు ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ విభజనతో నిజంగా పౌరులకు సేవలు మెరుగవుతాయా లేదా ఇది మరో పరిపాలనా ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేల్చి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ విభజన అని మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ పాలన చరిత్రలో ఒక పెద్ద పాలన మలుపు అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గుర్తింపు పొందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే జిహెచ్ఎంసీ ఇన్నాళ్ళుగా ఒకటిగానే కొనసాగుతుందో, అయితే ఇప్పుడు దాన్ని మూడుగా విభజించి, అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి చర్చలు కానీ, ఊహాగానాలు కానీ, రాజకీయ అంచనాలకు కానీ ఇప్పుడైతే పూర్తిగా ప్రభుత్వం అనేది ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పుకోవాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన జిహెచ్ఎంసీ నిజానికి పరిపాలన పరంగా చాలా క్లిష్టంగా మారిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న చూసుకుంటే కనుక ఇంత పెద్ద పరిధిని ఒకే కమిషనర్, ఒకే పాలన వ్యవస్థ ఎంతవరకు సమర్థవంతంగా నడపగలుగుతాం, అంటే ఈ విభజన ఎందుకు అవసరమైన నేపథ్యంలో ఒకే పాలన వ్యవస్థతో ఎంతవరకు సమర్థవంతంగా నడపగలుగుతాం అన్న ఒక ప్రశ్న మనకి ఇక్కడ వస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రెవెన్యూ వసూళ్లు, పౌర సేవలు, అత్యవసర విభాగాలు, పోలీస్ సమన్వయం అన్నింట్లోనూ డిలేలు, అయోమయం, అధికారాల గందరగోళం అంశాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జిహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ 3 కార్పొరేషన్ల ఫార్ములా అంటే ఇప్పుడున్న నిర్మాణం చూస్తే కనుక శంషాబాద్ వరకు విస్తరించి ఉన్న 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే 74 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, 76 వార్డులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించడం జరిగింది. అంటే ఇకపై హైదరాబాద్ పాలన 3 స్వతంత్ర పరిపాలన యూనిట్లుగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కడి ఆదాయం అక్కడే ఖర్చు చేయడం. అంటే ఆ పరిధిలోకి వచ్చిన ఏదైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ సంబంధించి ఒక దగ్గర నుంచి ఒక కేంద్రం నుంచి పూర్తి మొత్తం అంతా డివైడ్ చేయడం కాకుండా ఎక్కడి ఆర్థిక వనరు అక్కడే యూజ్ చేసే విధంగా, ఎక్కడి పరిపాలన అక్కడే కొనసాగే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే రెవెన్యూ కానీ, పోలీస్, పట్టణ పాలన ఈ అయోమయానికి మొత్తం కూడా తెరపడని చెప్పుకోవాలి. అంటే ఒక ప్రాంతం ఇప్పటి వరకు ఒక ప్రాంతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉందా లేదా శివారు మున్సిపాలిటీనా, పోలీస్ కమిషనరేట్ ఏది, రెవెన్యూ డివిజన్ ఏది అన్న ప్రశ్నలు ఎక్కువగా ఉండేవి. అయితే ఈ విభజనతో అయోమయానికి పూర్తిగా తెరపడినట్టు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పౌరులకు సర్టిఫికెట్లు కావాలన్నా, పన్నుల చెల్లింపులైనా, నిర్మాణ అనుమతులైనా ఇక స్పష్టమైన అథారిటీ ఉంటుందన్న ఇక్కడ స్పష్టమవుతున్న పరిస్థితి మనం చూస్తాను. అంటే దాదాపు 19 ఏళ్లలో మూడోసారి రూపాంతరం, అంటే ఈ 19 ఏళ్లలో కూడా మూడోసారి ఈ మార్పులు అనేది జరిగింది. అంటే ఇక్కడ మరొక కీలక విషయం చూసుకుంటే గత 19 ఏళ్లలో హైదరాబాద్ మున్సిపల్ వ్యవస్థ ఇది మూడోసారి కావడం కాకుండా 2007లో, అంటే ఏదైతే 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ గా మారిన తర్వాత
27 పట్టణ సంస్థల విలీనంతో దేశంలోని అతిపెద్ద కార్పొరేషన్ కూడా ఎదిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ 3 కార్పొరేషన్ విభజన అనేది దానికి కీలకంగా అంటే ఒక కీలక నిర్ణయంగా మారని చెప్పుకోవాలి. అంటే హైదరాబాద్ ఎప్పటికెప్పుడు తన పరిపాలన అవసరాలకు అనుగుణంగా రూపం మార్చుకుంటున్నదన్న విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇలా చేయడం వల్ల లాభమా నష్టమా ఈ కొన్ని ప్రశ్నలు కూడా మనకు వస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ విభజనతో నిజంగా పౌర సేవలు మెరుగవుతాయా, ఫైళ్ల కదలిక వేగం పెరుగుతుందా, అధికార బాధ్యత అనేది పెరుగుతుందా, లేదా ఇది మరో పరిపాలన ప్రయోగాన్ని మిగిలిపోతుందన్న కొన్ని కీలకంగా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే దానికి సమాధానం రాబోయే నెలల్లో ఏదైతే రాబోయే రోజుల్లో ఈ 3 కార్పొరేషన్లు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారనే దానిపై ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, హైదరాబాద్ పాలనలో ఇది ఒక గేమ్ చేంజింగ్ డిసిజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏదైతే ఫైళ్ల కదలిక వేగం పెరుగుతుందో లేకపోతే అధికారులకు సంబంధించిన బాధ్యత పెరుగుతుందో ఈ విభజన నిజంగా పౌర సేవలు మెరుగవుతాయి. అంటే ఏదైతే ఒకే కేంద్రం నుంచి అన్ని పనులు చేయాలంటే ఇబ్బందులు కలుగుతారన్న ఒక సందేహం నుంచి మూడుగా విభజించుకోవాలి. అంటే విభజించి పాలించిన ఒక కోణంలో 3గా విభజించి ఏదైతే ఈ కార్పొరేషన్ 3 కార్పొరేషన్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం ఏదైతే ప్రశ్నలన్నిటికి సంబంధించిన మొత్తం అంతా మౌలిక వస్తు అంటే దానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు లేకుండా చాలా క్లియర్ గా పరిపాలన అంటే అవకాశం ఉందా, లేకపోతే ఎప్పట్లాగే ఇది ఒక ప్రయోగంగానే అంటే ఈ 3 కార్పొరేషన్ విభజించినప్పటికీ ఇది కేవలం ఒక ప్రయోగంగానే దీన్ని చూసి వదిలేయాల్సి వస్తుందా అన్న కొన్ని ప్రశ్నల నడుమ కొంత ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఓవరాల్ గా చూస్తే కనుక ఈ కార్పొరేషన్ పరిపాలన అనేది పూర్తి స్థాయి ఈ నిర్వహణ అనేది కొన్ని రోజులు జరిగిన తర్వాత అంటే కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో మనకు ఒక అర్థం అంటే ఇది నిజంగానే వర్కౌట్ అయ్యే అంశమా కాదని మనకు తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కూడా ఇప్పటి వరకు కూడా మార్చి వరకు కూడా ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన జీవిత భత్యాలన్నీ కూడా జిహెచ్ఎంసీ చెల్లిస్తుంది. దాని తర్వాత చాలా క్లియర్ గా ఏదైతే 3 కార్పొరేషన్లు ఉన్నో ఆ 3 కార్పొరేషన్ మల్కాజ్గిరి కానీ అలాగే సైబరాబాద్ కానీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈ 3 కార్పొరేషన్లు కలిపి ఇండివిజువల్ గానే వాళ్ళకి సిబ్బంది ఎవరితో మున్సిపల్ సిబ్బంది ఎవరితో వారికి జీతాలు అవన్నీ కూడా తెలియజే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఈ 3 కార్పొరేషన్ అంటే విభజించి పాలించిన కోణంలో ఈ 3 కార్పొరేషన్లు విభజించి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అనేది తర్వాత అంటే వచ్చే రోజుల్లో ఎలా మనకు రూపాంతరం చెందే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం భావించినట్టుగానే చాలా క్లియర్ గా పూర్తి స్థాయిలో ఈ 3 కార్పొరేషన్లు అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి, లేకపోతే ఇంకా సమస్యలు తలెత్తు అనేది కొన్ని నెలలు గడిచాక మనకు అర్థమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.